నమస్తే, వెల్కమ్ టు BCN మినిట్ టు మినిట్ న్యూస్ అప్డేట్స్. తెలుగుదేశం పార్టీ అమలు కాని హామీలు మాయమాటలు నమ్మొద్దని ఉండి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి PVL నరసింహరాజు నరసాపురం పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి గూడూరు బొమ్మబాల ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం చెరుకుమిల్లి, ఐభీమరం, దుంపగడప గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు PVL గూడూరు బొమ్మబాల మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్థికంగా వెనుకబడిన సామాజిక వర్గాలకు చేయూతనిస్తూ ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారన్నారు. సంక్షేమ పథకాలను చేరనివ్వకుండా ప్రతిపక్ష పార్టీలు అడ్డుకుంటున్నాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవ్వగానే ప్రతిపక్ష పార్టీలు నిలుపుదల చేసిన సంక్షేమ పథకాలను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు నందమూరి ప్రకాశం, గాలి సామ్రాజ్యం, జడ్పీటీసీ ఎండగడ్డి శ్రీను, ఎంపీపీ కటారి జయలక్ష్మి, కనుమూరి ఆనందవర్మ, అట్లూరి సంజయ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. PVL నరసింహరాజు గారు ఎమ్మెల్యే గాను, ఉమాబాలని నేను ఎంపీగా పోటీ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్థికంగా వెనుకబడిన వారు అందరికీ కూడా అన్ని కులాల వారికి న్యాయం చేస్తూ అందరూ ఆర్థికంగా ఎదగాలని చూస్తున్నారు. మన పిల్లల్ని మంచి విద్య అందిస్తే, విద్య అయితే ఆ కుటుంబం ఇంకెప్పుడు కూడా ఈ పథకాలు ఎలాంటి వక్కర్లా చిన్నతనం నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని విదేశీ విద్య వరకు ఉచితంగా కల్పించారు. పిల్లలు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు వస్తే మనం కూడా ఉన్నత కుటుంబాలు అవుతాం. ఇలా మన అభివృద్ధి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఎన్నికల దగ్గరకు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి, వీళ్ళందరికీ తెలిసింది కూటమి జతకట్టిన వాళ్ళకి మనకి ఓటమి తప్పదు, జగన్మోహన్ రెడ్డి గారు వెనక జనం ఉన్నారని చెప్పి ఎన్నో కుయుక్తులు పంతున్నారు. మరి వృద్ధులకు పెన్షన్ అందనీయకుండా చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని వాళ్ళు రిజైన్ చేయించేలా చేశారు. ఈ రోజు రైతులకు కూడా ఇన్పుట్ సబ్సిడీని వేయనివ్వకుండా, విద్యార్థులకు విద్యా దీవెని వేయనివ్వకుండా అడ్డుకుంటున్నారు. కొత్త పథకాలు ప్రవేశపెట్టకూడదు కానీ జరుగుతున్న వీటిని ఆపకూడదు. ఎవరు ఇబ్బంది పడినా ఈ రోజు మరి ఎండలోకి వెళ్లి వృద్ధులు ఆ ఎండ దెబ్బ పడి ఏదైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడితే ఆ ఉసురంతా ఖచ్చితంగా తగులుతుంది. రాబోయే ఎన్నికల్లో ఈ ఇబ్బందులన్నింటినీ ఎంత అడ్డుకున్నామన్నా జనం అంతా జగన్మోహన్ రెడ్డి గారు వెనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ ముందుకు PVL నరసింహరాజు గారిని ఎమ్మెల్యేగా, ఎంపీగా నన్ను పంపించారు. డబ్బు బలం ఒకటే కాదు, జనబలం గొప్పది. ప్రతి వాళ్ళు, ప్రతి కుటుంబం, రాష్ట్రంలో అందరూ బాగుండాలని ఆలోచిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నా వల్ల లబ్ధి చేకూరిందంటేనే ఓటేయండి అంటున్నారు. వీళ్ళు ఏ కుయుక్తుల పని అన్నింటినీ తిప్పికొట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తే మీకు అన్ని పథకాలు ఇంటి ముందుకు రావాలంటే మీరు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసి PVL నరసింహరాజు గారిని ఎమ్మెల్యేగాను, ఉమాబాలని నన్ను, నేను BC సామాజిక వర్గం నుంచి వచ్చాను, దాన్ని ఎంపీగా మరి మనం ఊహించలేం కూడా. ఏది లేకుండా ఆర్థికంగా బలం లేకపోయినా పర్వాలేదు, వాళ్ళ కుల బలం, జనబలం ఉందని నమ్మి నాకు ఈ టికెట్ ఇచ్చారు. కాబట్టి మీరంతా మనకి ఇచ్చిన అవకాశాన్ని నెగ్గించడంలో పూర్తిగా బాధ్యత వహించి మనం డబ్బే కాదు మేము జనమంతా కలిపి గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తాం. మీరు పంపిన ఎమ్మెల్యేని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మనం నిలబడాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో అన్ని కుటుంబాలు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించడానికి కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు పెట్టి 5 సంవత్సరాలుగా మీ పిల్లలకు మంచి చదువు, మీకు మంచి ఆరోగ్యం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, మరి చేయూత అన్ని ఇచ్చుకుంటూ వస్తున్నారు. మరి ఎలక్షన్ కూడా వచ్చిన 2 నెలల నుంచి చూస్తున్నారు కదా. మీకు రావాల్సిన కొంతమంది ఆశా డబ్బులు చంద్రబాబు నాయుడు ఆపేశారు. పింఛన్లన్నీ కూడా ఇంటికి రాకుండా సచివాలయానికి కానీ బ్యాంకులు కానీ తిప్పి మరి ఇప్పుడు కంప్లైంట్లు పెట్టి చేయకుండా అన్ని ఆపడం జరిగింది. ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అలాంటి ప్రభుత్వం కావాలో, మీ ఇంటికి డబ్బులు ఇచ్చే ప్రభుత్వం కావాలో ఆలోచించుకోవాలి. మరి రేపు 4వ తారీఖుని కౌంటింగ్ అయిపోయింది కదా, 5వ తారీఖునే మరి ఏవైతే బకాయిలు ఉన్నాయో కూడా అన్ని కూడా వెంటనే రిలీజ్ చేస్తారని చెప్పి చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా 2 ఓట్లు కూడా తప్పనిసరిగా మరి ఫ్యాన్ గుర్తు మీద వేయండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాయ మాటలు చెప్తారు, నమ్మొద్దు. అవి అమలు కాని హామీలో ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు కూడా నమ్మకండి. మీ భవిష్యత్తును పాటు చేసుకోకండి, మీ పిల్లల చదువులు పాటు చేసుకోకండి. తప్పనిసరిగా 2 ఓట్లు కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకుడేరు మండలం కోరుకొల్లు, పాలకుడేరు, గరగపరు, గొల్లనకోడేరు గ్రామంలో కలువపుడిసి విస్తృతంగా పర్యటించారు. ఈ మేరకు ఆయన ఒక్కొక్కరిగా అందరినీ కల్లుగీత, చేతివృత్తి కార్మికులకు అండగా ఉంటారని ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కలువపుడిసి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోగల్లు గ్రామం గుత్తలవారిపాలెంలో మోకు ధరించి గీత కార్మికుడిలాగా తాడిచెట్టు ఎక్కారు. పూర్వం నుంచి పాత పద్ధతులను అవలంబిస్తున్న గీత కార్మికులకు ఆధునిక పనిముట్లు అందజేస్తారని హామీ ఇచ్చారు. 40 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో చెబుతున్నారని వాటిని కూడా అమలు చేయడమే కాకుండా బీమా కల్పించి ఆదుకోవాలన్నారు. వృత్తిపరంగా వారు జీవనోపాధి కోసం బతుకుతున్నారని, అలాంటి వారిపై దాడులు చేయడం బాధాకరమని తెలియజేశారు. గీత కార్మికులకు తాను అన్ని విధాలా అండగా ఉంటానని, ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే గీత కార్మికులందరికీ బీమా సౌకర్యం కల్పిస్తానని భరోసా ఇచ్చారు.
భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి, కోట్లాది మందికి ప్రకృతి పరంగా ఆహారాన్ని అందిస్తున్న భూమి. మన ప్రాంతంలో గీత కార్మికులు, కళ్ళు గీత కార్మికులు ఎంతో కష్టపడి నేచర్గా వచ్చిన తాటి చెట్టు, ఈత చెట్టుకి కళ్ళు తీసి ఆ కళ్ళుని విక్రయించడం ద్వారా జీవనాన్ని కొనసాగిస్తారు. కళ్ళు గీత కార్మికులకి ఎంతో కష్టతరమైన పని. చెట్టు పొద్దుట ఎక్కి కళ్ళు తీయటం. గీత కార్మికులకి, కళ్ళు కార్మికులకి ప్రభుత్వం ఏదైతే ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. 40 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే ఆలోచన ప్రభుత్వాలు ప్రకటన చేస్తూ ఉన్నాయి. దాన్ని అమలు చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. కళ్ళు గీత కార్మికుల వైద్య విషయంలో కూడా బీమా సదుపాయాన్ని కల్పించి కార్మికుల్ని ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉండి వాళ్ళకి ఇల్లు నిర్మాణంలో కూడా సహకారంగా ఉండాలి. పిల్లలకి చదువు విషయంలో కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించాలి. వైద్య విషయంలో కూడా సహాయం అందించాలి. ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఆదుకునే విధంగా ఉండాలి. కళ్ళు గీత కార్మికులు కూడా రాను టెక్నాలజీ పెరుగుతూ ఉంది. ఆ టెక్నాలజీ ద్వారా మెకనైజేషన్ కూడా వస్తూ ఉంది. ఇప్పుడు కష్టపడే పరిస్థితి పూర్వకాలం ఉండేది. ఇప్పుడు కష్టానికి తగ్గట్టుగా ఎక్విప్మెంట్ వచ్చింది. ఎక్విప్మెంట్ తోటి మనం ఎక్కువ ఫలితాన్ని పొందొచ్చు, ఎక్కువ ఆదాయాన్ని కూడా పొందొచ్చు. నేను ఖచ్చితంగా స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరందరూ కూడా ఎన్నికల్లో ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత కళ్ళు గీత కార్మికులందరికీ కూడా టెక్నాలజీ ఇచ్చి, ఎక్విప్మెంట్ ఇచ్చి, ఆ ఎక్విప్మెంట్ ద్వారా నేచర్ ద్వారా వచ్చే కళ్ళుని మరింత ఉత్పత్తి చేసి దాని ద్వారా ప్రజలందరికీ కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యవంతులుగా కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. ఆ విధానానికి కళ్ళు గీత కార్మికులకి సహకరిస్తాను. బీమా సదుపాయం వచ్చేటప్పుడు కూడా కృషి చేస్తానని చెప్పి కళ్ళు గీత కార్మికులందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు కళ్ళు గీత కార్మికులకి మద్దతుగా సంఘీభావంగా తాడి చెట్టు ఎక్కడం జరిగింది. నాకు చిన్నప్పుడు కొబ్బరి చెట్లు ఎక్కి కొబ్బరికాయలు తీసుకోవటం అనేది రైతుగా నాకు అలవాటే. అదే అలవాట్లో నేను ఈరోజు తాటి చెట్టు ఎక్కడం జరిగింది. పేద ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలి, పేదరికం లేని సమాజం ఏర్పడాలి. దానికి ప్రజల ఆశీస్సుతోటి నేను గెలిచి ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పి సవినయంగా అందరికీ తెలియజేస్తూ అందరికీ కూడా నమస్సమాంజలి తెలియజేస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని బుధవారం ఉత్సాహంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా కాళ్ల మండలం కలవపూడి, మోడి, మాలవంతిప్ప, ఎస్సీ బోస్ కాలనీ, ఇసుకదిబ్బ, ఆనందపురం, మేకలదిబ్బ, ఎలన్పురం గ్రామాల్లో ఉండి కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి మేనిఫెస్టోతో పాటు తన సొంత అజెండాను ప్రజలకు వివరిస్తూ భారీ మెజార్టీతో గెలిపించాలని ఉండి నియోజకవర్గ ప్రజలను రఘురామకృష్ణరాజు కోరారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని రఘురామకృష్ణరాజు హామీ ఇచ్చారు. ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. అసలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడించాలి మనం? అతను తీసుకొచ్చిన మేనిఫెస్టో మనల్ని మాయ చేయాలనుకున్నాడు. ఆడు తీసిన గోతులు ఆడే పట్టాడు. ప్రజలందరికీ అర్థమైపోయింది. నేను నా రచ్చబండలో గత 6 నెలలుగా చెప్తున్నా, ఈడు బొమ్మలు వేసుకుంటూ మొదలు పెట్టిన దగ్గర నుంచి చెప్తున్నా, ఈడు బొమ్మ వేస్తున్నాడు, ఈడేదో స్కీమ్ వేస్తున్నాడు అని చెప్తానే ఉన్నా. ఫైనల్గా తేలింది ఏంటంటే, మీ భూమి మీది కాదు, అది ప్రభుత్వం పేరు మీద పెట్టి ఆ డాక్యుమెంట్ మీద ఆడు బొమ్మ వేసుకుని ఆ డాక్యుమెంట్ ప్రభుత్వం దగ్గర ఉంచుకొని మీకు జెరాక్స్ కాపీ ఇస్తాడు. పథకం ఏమిటి? దానితోనే నేను అమ్మ ఒడి చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని మీ దగ్గర నుంచి వచ్చే భవిష్యత్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి 60 రూపాయలకు అమ్మేదాన్ని 210 రూపాయలకు అమ్మి నేను నొక్కాపట్నం, నేను ఇచ్చా అంటున్నాడు. ఇచ్చింది మీరు, నొక్కింది ఆడు, ఇచ్చింది మీరు. కాబట్టి అతను చేసింది ఏమీ లేదు. ఇప్పుడు కొత్తగా ఈ భూమిని తాకట్టు పెట్టి, ఎందుకంటే ఆదాయాన్ని తాకట్టు పెడితే అప్పు ఇవ్వకుండా నేను అన్ని దారులు మూసేసి అక్కడ. ఇప్పుడు ఈ భూమిని తాకట్టు పెట్టి అతను వద్దున్న మన డాక్యుమెంట్లు దాంతో అప్పు చేసి ఒక 10 రూపాయలు మనకిచ్చి 90 రూపాయలు అతను నొక్కేద్దామని చెప్పి పెట్టాడు స్కీమ్. సో ఇది ప్రజలందరికీ తెలిసిపోయింది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది.
మనకున్న ఆయన ఇచ్చిన మేనిఫెస్టో మీరు అందరూ చూశారు, అద్భుతమైన మేనిఫెస్టో, మహిళలకి మరీ అద్భుతం. ఆ మేనిఫెస్టోని తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాం, అందులో ఎటువంటి సందేహం మీరు పడక్కర్లా. అభివృద్ధి పరుగులు ఎత్తుతుంది. మనం చేయవలసిందల్లా మే 13వ తారీఖు ఆ పరిధిమాలిన రాక్షసుల్ని వదిలించుకోవాలి అంటే మామూలుగా అయితే ఒక ఫ్యాన్కు దూరంగా ఉంటే చాలు, మీరు సింహానికి కూడా దూరంగా ఉండాలి మీ ఊరోళ్ళు. ఎందుకంటే 2 గుర్తులు ఎట్టాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మటుకు. అతను నువ్వు ఉండరా బాబు నేను నీకు వస్తానని అతనితో కూడా పోటీ చేయిస్తున్నాడు. సో ఇద్దరికి దయచేసి వేయద్దు. జగన్మోహన్ రెడ్డిని పంపించాలి అని మీరు సైకిల్కి ఓటేస్తే, అక్కడ పుష్పానికి కమలానికి ఓటేస్తే శాశ్వతంగా మనకి జగనాసురుడు అనే రాక్షసుడి పీడ విరగడ అవుతుంది. సైకిల్ వేయండి, ఇండిపెండెంట్ అభ్యర్థి చేస్తే మనం వైసీపీ పార్టీకి వేసినట్టే, మీరు అది అర్థం చేసుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ ప్రాంతంతో ఎంత ఇబ్బంది పడుతుంది అక్వారంగం తెలుసుకో మీ అందరికీ కూడా. మనందరం కూడా అక్వారంగం మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి మనం ఏదైతే సంబంధించి త్రాగునీటి సమస్య తీర్చడానికి మనకి ఏలూరుపాడు నుంచి ఇక్కడ దాకా పైప్ లైన్ తీసుకురావడానికి రఘురామకృష్ణరాజు గారు కూడా ప్రామిస్ చేశారు మనకి. అదేవిధంగా రిటర్నింగ్ వాల్, రోడ్డు పక్కన ఏదైతే రిటర్నింగ్ వాల్ ఉందో అది కూడా చేయించే బాధ్యత తీసుకుంటూ జరుగుతుంది. త్రాగునీటి సమస్య ప్రతి ఇంటికి కూడా కుళాయి ఉంది, కానీ త్రాగునీరు రావట్లా. ఆ త్రాగునీరు కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భూపతిరాజు శ్రీనివాసవరం గారికి కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలా. ఒకటి కమలం, సైకిల్ సైకిల్ సైకిల్. అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ.